ఐటీ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మరలా ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంది దావోస్ లో, మేము వెళ్ళలేము అందుకే వెళ్ళలేదని చెప్పినటువంటి విషయం. అలాగే ఇంకా గుడ్డు శేఖర్ రెడ్డి గారేమో ఇదేదో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేము నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చాము, తర్వాత వచ్చేసి ఐటీ ఉత్పత్తుల విషయంలో కూడా మేము ఎక్కువ ఆదాయం తీసుకొచ్చాం మరి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గత 5 ఏళ్లలో ఆదాయం రాష్ట్రానికి ఏ రంగం నుంచి ఎంత తెచ్చారు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ టైంలో ఐటీ మినిస్టర్ గా చేసినట్టు గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, లేదంటే చీఫ్ మినిస్టర్ గా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఒక్కసారి ఆధారాలతో సహా, ఎంఓయూలు కాదు సార్, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను, ఎంఓయూ వేరు, ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా కార్యాచరణలోకి ఆ విధానాలు రావడం వేరు. ఆ విధానాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చాయి, వాళ్ళ టైంలో ఎంత బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కి అందింది, దానివల్ల ఎంత పెరిగింది ఉద్యోగాల కల్పన అనేది క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఇవేం ఉద్యోగాలు ఊరు దాటి వెళ్లకుండా వాలంటీర్లను ఉద్యోగాలే మెయిన్, తల్లిదండ్రుల ముందే చూసుకుంటూ తిరగచ్చు, బయట దేశాలకి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఫ్యామిలీలు అనాథలైపోతాయని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం వేశారు. ఇట్లాంటి దౌర్భాగ్యాలను మన గత గవర్నమెంట్ లో చూసాం కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి కంపేర్ చేసి కూటమి ప్రభుత్వాన్ని అవమానించొద్దు. ఈ ఉద్యోగాల రంగంలో కానివ్వండి, ఐటీ హబ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, పెట్టుబడులు తేవడం విషయంలో కానివ్వండి. సార్ 1 మినిట్ సార్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రాయపాటి అరుణ గారికి నేను మాట చెబుతున్నాను సార్, దయచేసి రాయపాటి అరుణ గారు చాలా ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అమర్నాథ్ గారిని కానీ చర్చకు రమ్మంది. సో వాళ్ళతో చర్చించే స్థాయి మీద కాదు కానమ్మా, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి. ఆ డేటా సెంటర్ అంటే ఏందో, బిజినెస్ పార్క్ అంటే ఏందో, తక్కువ లేదు. నేను క్లియర్ గా చెప్పాను, మీడియా ముందుకు వచ్చి చెప్పండి, మాతో మీతో వచ్చి కూర్చోమని చెప్పలేదు. ఫస్ట్ నుంచి హెచ్చుల మాటలే మీ పార్టీకి ఇవే తిప్పలు తెచ్చాయి, మీకు ఇంకా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ అసెంబ్లీలోకి వెళ్ళి ఎదురుగా కూర్చోమని చెప్పు, డిబేట్ సంగతి తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎదురుగా ఫేస్ చేయమని చెప్పండి మీ ముఖ్యమంత్రి గారు. అప్పుడు మీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డిబేట్ వచ్చి కూర్చోవడం, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సరిగ్గా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి? ఏ లాంగ్వేజ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి మాట్లాడడానికి? ఈ ఇచ్చిన మాట తగ్గించుకోవాలి, మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఏ మాట్లాడినా సరే నాతో జగన్మోహన్ రెడ్డి కూర్చోమని నేను మాట్లాడలా, మీతో పవన్ కళ్యాణ్ నుంచి కూర్చోడానికి. ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ లాంగ్వేజ్ డిబేట్ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో? అనగ్రంగా 8 భాషలు మాట్లాడతాడు. ఏ భాష వచ్చి మీకు? కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు చూడడానికి. ఈ ఎచ్చల మాటలకి 150 కొంచెం అసలు డేటా సెంటర్ అంటే ఏంది, డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో తేడా తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సైబర్ సెక్యూరిటీకి తేడా లేదు. ఆడ కూర్చొని మాజీ మంత్రి గారి గురించి మాట్లాడతారు. సరే ఇప్పుడు తెలియకుండానే గూగుల్ లో వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, గూగుల్కి వెళ్ళి ఎత్తుక్కోండి, మీకు తెలియకపోతే అందరికీ తెలుసు. అబ్జెక్షన్ గూగుల్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోండి. మీ నాయకులు 10వ తరగతి పాసా? ఓకే అండి. ఎంబీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, అది మా స్థాయి. చదువుకొని వస్తే తెలుస్తుంది సార్. ఒక మాట వెళ్ళాక మీరు ఆపారు సార్, దయచేసి ఆగండి, దయచేసి. ఇంతకుముందు మీరు డేటా సెంటర్ కి డెవలప్మెంట్ సెంటర్ కి తేడా తెలియాలి సార్. మీరు కూడా అన్నారు సార్ మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఎస్, మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మారిపోయిన మాట వాస్తవమే. కానీ అదే మైక్రోసాఫ్ట్ 1980 నుంచి కూడా ఎక్కడుందో తెలుసా సార్? 1991 నుంచి కూడా ఏదైతే మైత్రోవనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది సార్. 91లో మైత్రోవనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని ఏదైతే గచ్చిబౌలికి తరలించడం జరిగింది, ఎక్స్పాన్షన్ చేశారు. ఎస్, వీఆర్ యాక్సెప్టింగ్. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ అయితే ఐ సెల్యూట్ టు చంద్రబాబు నాయుడు గారు, ఐ సెల్యూట్ టు లోకేష్. కానీ ఈ రోజు వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ కాదు, అది డేటా సెంటర్ సార్. సార్ రాష్ట్రానికి ఇంతకుముందు ఉపాధి రాలేదని చెప్పాం సార్. మరి రాష్ట్రానికి ఆదాయం అన్నా రావాలి కదా సార్? రాష్ట్రానికి ఆదాయం ఏంద్రా అంటే 22,000 కోట్ల రూపాయల లాస్.